సజావుగా జరిగేలా చర్యలు చేపట్టామని తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. ఇప్పటికే 60 సమస్యాత్మక ప్రాంతాల్ని గుర్తించిన అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. స్థానికంగా జరిగే గంగమ్మ జాతరకు భద్రత పెంచి 144 సెక్షన్ మినహాయింపు కల్పిస్తామన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత రాజకీయ పార్టీలు గాని అభ్యర్థులు గాని ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు వేడుకలు నిర్వహించరాదన్నారు. మరుసటి రోజు అవసరమైతే స్థానిక పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని విజయోత్సవాలకి అనుమతిస్తామని అన్నారు. ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్ అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు మన కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ సెన్సిటివ్ విలేజెస్ వేర్ వీఆర్ యాంటిసిపేటింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అటువంటి వాటిలన్నింటిలో కూడా ఆల్రెడీ టికెట్స్ కొన్ని ఆల్రెడీ పోస్ట్ చేసాం. ఇంకొంత ఫోర్స్ ఎక్స్ట్రా ఫోర్స్ వస్తే మేబీ నెక్స్ట్ 2 daysలో కూడా దాదాపు 60 పాయింట్స్ ఐడెంటిఫై చేస్తాం. 60 పాయింట్స్లో కూడా టికెట్స్ పోస్ట్ చేసి ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమి అరైజ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకుంటాం. అట్లాగే అందరితో కూడా కొంత అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి ఎవరు కూడా ఆ రోజు ఎటువంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండే విధంగా మెజర్స్ తీసుకోవడం. అట్లాగే ఎవరైతే ట్రబుల్సమ్ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఆ రోజు ముందుగానే వాళ్ళకి కౌన్సిల్ చేయడం, అట్లాగే ఆ రోజు అవసరమైతే వాళ్ళని స్టేషన్లో పెట్టడమా లేకపోతే హౌస్ అరెస్ట్ చేయడమా చేసి ఎటువంటి ఇష్యూ అరేజ్ కాకుండా ఉండే విధంగా అన్ని మెజర్స్ తీసుకుంటాం. ప్రజాప్రతినిధులందరికీ కూడా మనం విజ్ఞప్తి చేసేది ఏమంటే ఆ రోజు కౌంటింగ్ అయిన తర్వాత ఎటువంటి ర్యాలీస్ ఆర్గనైజ్ చేయడం కానీ విజయోత్సవ ర్యాలీలను లేకపోతే ఇంకోటో చేయడానికి లేదు. దానికి సంబంధించి కలెక్టర్ సార్ మేము మళ్ళీ వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆ రోజు ఖచ్చితంగా పోలీస్ తోటి మన సివిల్ అడ్మినిస్ట్రేషన్ తోటి వాళ్ళు సహకరించి ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు కానీ చేయకూడదు. దానికి ఎటువంటి ఏర్పాట్లు చేయాలో అవి చేస్తాము. అలాగే నెక్స్ట్ అయిన తర్వాత ఏదైనా ఉన్నా కానీ విజయోత్సవ ర్యాలీలు నెక్స్ట్ డే తర్వాత మన అక్కడ ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్ బట్టి పరిస్థితిని బట్టి వాళ్ళకి మనం పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు చేసుకునే దానికి అవకాశం ఇస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మన సివిల్ అడ్మినిస్ట్రేషన్కి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. కాకినాడ సిటీ